తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 10 దాటగానే చుక్కలు చూపిస్తున్నాడు భానుడు. మధ్యాహ్నం మంటలు కురిపిస్తున్నాడు సూర్యుడు. 2 రోజులు మరింత డేంజర్ అని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ సూచిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఏకంగా 18 జిల్లాల్లో 46 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సూర్యాపేట, ఖమ్మం, జగిత్యాలలో అత్యధికంగా 46.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 6 నుంచి వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెప్తోంది. మొత్తం మీద 2 రోజులు మరింత తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ సూచిస్తున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. రాబోయే 2 రోజులు మరింత డేంజర్ అంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి. ఉదయం 10 దాటగానే భానుడు చుక్కలు చూపిస్తున్నాడు. ఇక మధ్యాహ్నం అయ్యేసరికి మంటలు కురిపిస్తున్నాడు సూర్యుడు. ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా 46.5 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదవుతుంది. 18 జిల్లాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. సూర్యాపేట, ఖమ్మం, జగిత్యాల్లో అత్యధికంగా 46.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత ఇప్పటి వరకు నమోదైంది. ఇక 6వ తేదీ నుంచి వర్షాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. అప్పటి వరకు మాత్రం అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్న పరిస్థితి. ఎస్, మా ప్రతినిధి శిల్ప లింగాల జాయిన్ అవుతున్నారు. శిల్ప, ఎండలు మండుతున్నాయి. వాతావరణ శాఖ ఏం చెప్తుంది? ఇంకా ఎప్పటి వరకు ఈ పరిస్థితి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఇంకో విధంగా చెప్పాలంటే నిప్పుల కుంటమిలా మారిందని చెప్పుకోవచ్చు. ఇదే వాతావరణం ఈ నెల 6 వరకు కొనసాగే అవకాశం ఉంది. 6 నుంచి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం. దీని ప్రభావంతో ఏదైతే ఇప్పుడు ఎండలు కొడుతున్నాయో దాని నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉందని ఒకవైపు వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పింది. ఇంకోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 18 జిల్లాల్లో 46 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లాస్ట్ ఇయర్ ఈ సమయానికి ఇంత మేర ఉష్ణోగ్రత నమోదవ్వలేదు. కేవలం 42 డిగ్రీల మేర నమోదయ్యాయి. కానీ ఈ సంవత్సరం 46 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకోవైపు భాగ్యనగరంలో కూడా 2015 తర్వాత దాని రికార్డు బ్రేక్ చేస్తూ నిన్న 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు జిల్లాలోనే చూసుకున్నట్లయితే ఏదైతే ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఈ ఉష్ణోగ్రతలు అనేవి 46 డిగ్రీల మేర నమోదయ్యాయి. కానీ నిన్న హైదరాబాద్ నగరంలో మొత్తం 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. మెయిన్ గా ఎవరైతే వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఇంకోవైపు మనం చూసుకున్నట్లయితే వడదెబ్బకు సంబంధించి ఇప్పటికే మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే అధికారికంగా 5 మరణాలు సంభవించినట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇంకోవైపు హీట్ వేవ్ కి సంబంధించి ఎప్పటికప్పటికి అలర్ట్స్ జారీ చేస్తుంది. ముఖ్యంగా హీట్ వేవ్ ఏదైతే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలు ఈ సమయంలో ఎవ్వరు కూడా బయటికి రావద్దు. బయటికి వస్తే ఖచ్చితంగా వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఏదైనా వర్క్ ఉన్నా కూడా ఏదైతే ఈ ఎండ తీవ్రత తగ్గిన అనంతరం చేసుకోవాలని ఒకవైపు సూచిస్తున్నారు. ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం అనేది ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. దీంతో నగర ప్రజలు కావచ్చు, రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. వీటి నుంచి ఎప్పటికప్పుడు బయటకు వచ్చి వారు డీహైడ్రేట్ కాకుండా బాడీని రక్షించుకోవాలని ఒకవైపు చెప్తున్న పరిస్థితి మనకు ఓవరాల్ గా కనిపిస్తుంది. మొత్తం మీద 44 డిగ్రీలు ఇంకా వచ్చే 2 రోజుల పాటు కూడా ఇంకా ఇప్పుడు 46 డిగ్రీలు నమోదవుతుంది. ఇంకా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అంటే ప్రస్తుతం 46 డిగ్రీలు అవుతుంది. ఇంకా 2 నుంచి 3 అంటే నియర్లీ 50 దగ్గర ఇప్పటి వరకు 50 ఉష్ణోగ్రతలు నమోదవ్వాలి. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం దాదాపు 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని ఒకవైపు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే 10 జిల్లాలకు రెడ్ అలర్ట్, ఇంకా 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇంకా ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఈ అలర్ట్ కూడా ఏదైతే ఆరెంజ్ అలర్ట్ లో ఉన్న జిల్లాలు ఉన్నాయో అవి రెడ్ అలర్ట్ కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 44 డిగ్రీల కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా రెడ్ అలర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవైపు హైదరాబాద్ కి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఈ అలర్ట్ అనేది మే 6 వరకు కొనసాగుతాయి. మే 6న ఉపరితల ఆవర్తనం. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఉత్తర తెలంగాణ జిల్లాలు ఉంటాయో చిరు జల్లులు పడే అవకాశం ఉందని ఒకవైపు వాతావరణ శాఖ ఇప్పటికే సూచించింది. ఇంకోవైపు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై హీట్ వేవ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా ఉన్నాయి. వీటి నుంచి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వృద్ధులకు వీటి నుంచి ఎక్కువగా ప్రభావం చూపుతుంది కాబట్టి ముఖ్యంగా వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే వడదెబ్బ తాకే అవకాశం ఉందని ఒకవైపు వైద్య ఆరోగ్య శాఖ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్స్ జారీ చేస్తూ హీట్ వేవ్ నుంచి అందరూ తప్పించుకోవాలని ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం నేను బంజారా హిల్స్ ఏరియాలో ఉన్నాను. ఇప్పుడు కేవలం 11 మాత్రమే టైం అవుతుంది. ఈ సమయానికి బయటికి రావాలని ప్రజలు జంపుతున్నారు.
ఎందుకంటే ఎండ అనేది 40 డిగ్రీల మేర ఉంది. ఈ సమయంలో ఎవరు బయటికి రావాలన్న భయపడుతున్నారు. వచ్చే వాళ్ళు కూడా ఖచ్చితంగా గొడుగు కావచ్చు, క్యాప్ కావచ్చు, ఇవన్నీ ధరించి మాత్రమే బయటికి వస్తున్నారు. ఇంకోవైపు డాక్టర్స్ మెయిన్ గా చెప్పేది ఏంటి అంటే ఏవైతే లూజు దుస్తులు ఉంటాయి అవి మాత్రమే ధరించాలని, ఎండ నుంచి తమను ఖచ్చితంగా ఏదైతే ప్రికాషన్స్ ఉంటాయో అవన్నీ ఫాలో అవ్వాలని ఒకవైపు వైద్యులు అయితే సూచిస్తున్నారు. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉదయం 10 దాటగానే భానుడు చుక్కలు చూపిస్తున్నాడు, మధ్యాహ్నం మాత్రం మంటలు కురిపిస్తున్నాడు. ఇక 2 రోజులు మరింత డేంజర్ అంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ అలర్ట్స్ జారీ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఏకంగా 18 జిల్లాల్లో 46 డిగ్రీలు దాటుతున్నాయి ఉష్ణోగ్రతలు. సూర్యాపేట, ఖమ్మం, జగిత్యాల్లో అత్యధికంగా 46.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇక 6 నుంచి వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెప్తుంది. అప్పటి వరకు మాత్రం హీట్ వేవ్స్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఉక్కపోతలతో జనం అల్లాడుతున్నారు. మొత్తం మీద వడగాలులు, ఉక్కపోతలతో జనం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అటు వాతావరణ శాఖ, ఇటు ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా అవసరం ఉంటే బయటకు వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సూచిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పిల్లలు ఎండబారిన పడొద్దంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం మీద మరొక 2 రోజులు మాత్రం అప్రమత్తంగా ఉండాలంటూ తెలంగాణ వాతావరణ శాఖ సూచిస్తోంది.